హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంప్లాంటేషన్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇతనికి మీరు గమనిస్తే ఫ్రంట్ సైడ్ మాత్రం ఫుల్ డెన్సిటీ ఇచ్చారు, మిడిల్ పార్ట్లో గ్యాప్ ఇచ్చారు. ఎందుకంటే మిడిల్ ఏరియాలో తినకు గ్రాఫ్ట్ ఆల్రెడీ ఇతను హెయిర్ అనేది ఉంది, కానీ ఎక్కడైతే లూజ్ ఏరియా ఉందో, థిన్ ఏరియా ఉందో, ఎక్కడైతే ఆ థిన్ ఏరియాలో గ్యాప్ వచ్చిందో ఆ ఏరియాలో మాత్రమే ఇంప్లాంట్ చేశారనమాట. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇతనికి కంప్లీట్ బాల్నెస్ ఉంది కాబట్టి బాల్నెస్లో మాత్రం ఇంప్లాంట్ చేశారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది మన హెడ్ని బట్టి, మనకున్న బాల్నెస్ని బట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో వస్తుంది. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కాస్ట్. ఇతను చేయించుకున్న క్లినిక్ వచ్చేసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో పూణే క్లినిక్. అక్కడ 3 టెక్నిక్ ఉన్నాయి. టెక్నిక్ని బట్టి కాస్ట్ ఛార్జ్ చేస్తారనమాట. బేసిక్ టెక్నిక్ అంటే బయోఎఫ్ఈ వచ్చేసి 20 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఐఎఫ్ఈ అంటే మిడ్ రేంజ్ టెక్నిక్ ఇంప్లాంట్ ఎఫ్ఈ, ఈ ఇంప్లాంట్ ఎఫ్ఈకి వచ్చేసి 30 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బిగ్ ఎఫ్ఈ ఇది టాప్ టెక్నిక్ అనమాట. ఇది చాలా న్యాచురల్ రిజల్ట్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ టెక్నిక్ చేపిస్తే. బిగ్ ఎఫ్ఈ వచ్చేసి 40 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఎన్ని గ్రాఫ్ట్ పడతాయో అన్ని గ్రాఫ్ట్కి ఇంటూ చేసుకుంటే మీకు ఎంత కాస్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. మనకున్న బాల్నెస్ని బట్టి గ్రాఫ్ట్ అనేది మనకు పడతాయి అన్నమాట. మన హెడ్ని చూసిన తర్వాతే ఎన్ని గ్రాఫ్ట్ పడతాయి అనేది డిసైడ్ చేస్తారనమాట. మీకు ఈ వీడియోలో క్లినిక్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నా. మీరు అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఈ నెంబర్కి మీరు డీటెయిల్స్ అనేది పంపిస్తే కంపల్సరీ వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మీకు ఎన్ని గ్రాఫ్ట్ పడతాయి అనేది క్లియర్గా చెప్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంక్వైరీ చేసుకొని క్లినిక్ గురించి మీకు నచ్చిన తర్వాతనే మీరు డిసిషన్ తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్. ఎవరైనా ముందుకు మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.